హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మురి మిక్సర్ తయారు చేయబోతున్నానండి. దానికోసం ఒక బౌల్ తీసుకోండి. బాక్స్ లాంటిది తీసుకుంటే ఇంకా మంచిది. దానిలోకి మురీలన్నీ వేసేసుకోవాలి. వీటిని పఫ్డ్ రైస్ అంటారు కదా. మురీలు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి, అప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీనిలోకి ఒక 2 టమాటాలను తీసి కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గ కారం వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే మిక్సర్ ఉంటే మీరు మిక్సర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయని పిండుకొని, నేను హాఫ్ చెక్క నిమ్మకాయని పిండుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కలవకపోతే ఒక గరిటెతో స్పూన్తో కానీ కలిపేసుకోవచ్చు తీసి. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా మిక్స్ అయిందో. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలా ఈవినింగ్ టైం ఇంట్లో స్నాక్ లాగా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు నా వీడియోస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరి ఎన్నో ఈజీ రెసిపీస్ నా వీడియోలో ఉంటాయి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్